రాయ్ ఇక్కడ దాకా వెళ్తాం రారా. ఎక్కడికి రా? ఒక వారం క్రితం ఝాన్సీ గారు ఒక 50,000 అడిగారా. అప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు చూద్దామని. అదే డబ్బులు అడిగారు, మళ్ళీ ఫోన్ చేయలేదు. అప్పుడు అవసరమై అడిగానండి, ఇప్పుడు అవసరం లేదండి. ఇన్స్టాగ్రామ్ లో కొంతమంది నాకు హెల్ప్ చేస్తామన్నారు. ఏంటి ఇన్స్టాగ్రామ్ లో హెల్ప్ చేస్తారన్నారా? అవునండి, వాళ్ళు మనకి ₹1,00,000 హెల్ప్ చేస్తారంట. జిఎస్టీ కోసమని స్కానర్ పంపించారు. 3,000 వేయమన్నారు, ఆల్రెడీ వేస్తానండి. ఎవరో ముక్కు మా తెలియని వాళ్ళు ఆన్లైన్ ద్వారా ₹1,00,000 పంపిస్తానన్నారు. మీరు నమ్మేసి మళ్ళీ పైపెచ్చు 3,000 అలా పంపించారు. ఏంటండి ఈ రోజుల్లో కూడా మీరు ఇంత అమాయకంగా ఉన్నారు? అదేంటండి అలా అంటారు? వాళ్ళు ఆ ₹1,00,000 ఇవ్వరా? మరి నేను కట్టిన 3,000? ఇంకా మీకు అర్థం కాలేదా? గోయిందా గోయిందా. డబ్బులు ఎవరికి ఊరికే రావండి. మీరు అర్జెంట్ గా వెళ్ళి సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ ఇవ్వండి. 3,000 కదా, దానికోసం కంప్లైంట్లు పోలీసులు వద్దులేండి. 3,000గా 2,000గా అని చెప్పేసి మీలాంటి వాళ్ళు వదిలేసుకుంటూ పోతే రేపు 10 మంది 100 మంది అవుతారు, 100 మంది 1000 మంది అవుతారు, 1000 మంది 1,00,000 మంది అవుతారు. సోషల్ మీడియాలో ఎవరైనా సరే స్కానర్లు పెట్టి మేము ఆ డబ్బులు ఇస్తాం, ఈ డబ్బులు ఇస్తాం, ముందు మీరు 4 పే చేయండి అని చెప్తే మీరు దయచేసి ఎవరైనా నమ్మొద్దు. మీరు ఇమ్మీడియట్ గా అటువంటి వాళ్ళ మీద సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ చేయండి. ఇటువంటి వాటిని వెంటనే అరికట్టండి.